గైస్, సో ఫైనల్గా ఈరోజు అయితే మేము కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను. అప్పుడు ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి 3 o'clock అయింది. ఫుడ్ కోర్ట్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. వేరే చోట తినేసి వచ్చాము. అండ్ ఈసారి 12 o'clock కల్లా స్టార్ట్ అవుదాము, 1 కల్లా వెళ్తాం కదా అనుకున్నాము. బట్ సేమ్ స్టార్ట్ అయింది 1 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళేటప్పటికి 2 అవుతుంది అనమాట. అండ్ 3 దాకా ఉంటుంది అని ఉంది కాబట్టి చూడాలి, కన్ఫామ్గా ఈసారి ట్రై చేస్తాము అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము ఈరోజు వెళ్తున్న డేట్ వచ్చేసి 11th అనమాట, 11th January. సో సంక్రాంతి దగ్గరలో ఉంది కాబట్టి అసలు వాళ్ళు ఉన్నారా, ఫుడ్ కోర్ట్ పెట్టారో లేదో కూడా ఐడియా లేదు. అండ్ సండే అనమాట. సో సండే ఉంటుందో లేదో కూడా ఐడియా లేదు. బట్ గూగుల్లో చూస్తే ఉంటుంది అని ఉంది. సండే ఎందుకు ఆఫ్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సండేస్ అయితే హైదరాబాద్లో. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ బయటకు వెళ్ళరు కదా ఎవరు, లైక్ జాబ్స్కి వాటికి. సో ఆ రోజు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి సండే అయితే ఆఫ్ చేసుకున్నాం అనమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను వెళ్ళిన తర్వాత అసలు స్టాల్ ఉందా లేదా, ఫుడ్ ఎలా ఉంది అనేది నేను మీకు క్లియర్గా రివ్యూ ఇస్తాను. అండ్ మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ 2 o'clock అవుతుంది ఈరోజు కూడా. సో 3 దాకా ఉంటుంది అన్నారు. ఈసారన్నా మిస్ అవ్వకుండా తింటామేమో అని హోప్. సో లాస్ట్ దాకా చూడండి, డెఫినెట్గా మీకు క్లియర్గా అంతా అర్థమైపోతుంది. సో ఫైనల్గా వచ్చేసామన్నమాట. చూడండి, ఇక్కడైతే లెఫ్ట్లో ఫస్టే ఉంటుంది అనమాట స్టాల్, ఐటీసీ కోహినూర్కి ఎదురు. సో ఏంటంటే ఇది మన గూగుల్లో కొట్టుకున్న వచ్చేసిద్ది కుమారి ఆంటీ ఫుడ్ అని చెప్పి. సో మేమైతే అసలు ప్లేస్ కోసం వెతుకుతుంటే అసలు స్పేస్ లేదు. చూడండి ఎంత ముందుకు వెళ్ళాల్సి వచ్చిందో. ఎందుకనంటే అందరు కూడా పార్క్ చేసేసుకున్నారనమాట ఆ స్టాల్ దగ్గర చాలామంది. సో ఫైనల్గా మేము లాస్ట్లో పార్క్ చేసుకొని మొత్తానికైతే ఫుడ్ టేస్ట్ చేయడానికి అక్కడికైతే వచ్చేసామన్నమాట. అండ్ మా హస్బెండ్కి అయితే చాలా కష్టమైంది ఫస్ట్ వీడియో తీయడానికి కూడా. జనాలు అసలు అంత కిటకిటలాడుతున్నారు 2:30కి కూడా. సో ఫైనల్గా అయితే మనకు కొంచెం స్కోప్ వచ్చింది అనమాట వీడియో తీసుకోవడానికి. సో అక్కడ ఎలా ఉంది ఏంటో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. పార్సల్ బిర్యానీ, ఒకటి ఫ్రై, ఒకటి చికెన్ కర్రీ. సో గాయస్, ఫైనల్గా పార్సిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఈరోజు అయితే షాప్ ఉంది లక్కీగా. 2 o'clock అయింది. సో అయినా కానీ షాప్ ఉంది, ఫుడ్ ఉందన్నమాట. మేము ఏంటంటే అక్కడ నుంచో తినడం కష్టం కాబట్టి పార్సిల్స్ చేయించుకున్నాము. ఒకటి వచ్చేసి చికెన్ కర్రీ అనమాట, ఇంకొకటి చికెన్ ఫ్రై తీసుకున్నాము. అండ్ 2 o'clock వచ్చాం కదా, మటన్ అయితే లేదనమాట. మటన్ లవర్స్ ఎవరైనా ఉంటే త్వరగా రండి, 12 o'clock 12:30 1 లోపే అయిపోతుంది మటన్. బట్ చికెన్ అయితే ఉంది. సో మేము వచ్చేసి 2 పార్సిల్స్ తీసుకున్నాము, బగారా రైస్, ఒకటి వచ్చేసి చికెన్ ఫ్రై అన్నమాట. అండ్ దాంట్లో కూడా మనకి సాంబార్ ఇచ్చారు అండ్ షేర్వా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి చికెన్ కర్రీతో తీసుకున్నాము. 2 పార్సిల్స్ అయితే తీసుకున్నాము. సో చికెన్ కర్రీ అన్నమాట ఇది. సో బాగానే ఇచ్చారు క్వాంటిటీ అయితే. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ స్ప్లిట్ అవుతుంది ప్యాకింగ్ చేసినప్పుడు. సో ఇప్పుడైతే తీసుకున్నాం కదా, ఒక మంచి ప్లేస్కి వెళ్ళి కూర్చొని అయితే తిందాము. అండ్ కాస్ట్ ఎంత అయింది ఈ రెండు? 270. సో 270కి ఇంత పార్సల్ వచ్చిందంటే రీజనబుల్లే గైస్, ఎందుకంటే బగారా రైస్ విత్ కర్రీస్ కాబట్టి. సో టేస్ట్ మాత్రం తిన్న తర్వాతే చెప్తాను. అండ్ మంచిగా పీస్ఫుల్గా వెళ్ళి కూర్చొని తిన్నాము. సో మేమైతే ఫస్ట్ ప్లేట్స్ ఇవ్వలేదు, తర్వాత ప్లేట్స్ కూడా అడిగి తీసుకొని వచ్చామన్నమాట. ఎవరన్నా ఇక్కడికి వచ్చి తినలేని వాళ్ళు ఉంటారు కదా మాలాగా. సో మీరు కూడా ఏంటంటే పార్సిల్స్ తీసేసుకొని ఇక్కడ దగ్గర ఏదైనా పార్క్ అలా ఉంటే వెళ్ళి తినొచ్చు అనమాట. సో ప్లేస్ ఉండదు తినడానికి అని చెప్పి మీరైతే రాకుండా ఉండాల్సిన అవసరం లేదు. బట్ మీరు ట్రై చేయాలనుకుంటే రండి, చక్కగా కార్లో తినొచ్చు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి తినొచ్చు. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చాలా మందికి తెలియదు పార్సిల్స్ ఇస్తారని. సో మేము పార్సిల్ తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాం, పార్సిల్స్ కూడా ఇస్తారు. సో మంచిగా పక్కనే ఉన్న పార్క్కి అయితే వెళ్ళిపోయాము, బొటానికల్ గార్డెన్స్కి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే నాకు ఈ ఆయిల్ చూసారు కదా కర్రీలో చాలా ఎక్కువ అనిపించిందండి. సో నేనైతే పక్కన పేపర్ ప్లేట్లో వేసేస్తున్నాను. కొంతమంది మళ్ళీ కామెంట్ పెడతారు, ఇంట్లో అయితే ఎక్కువ ఆయిల్ వేసుకోవా, చికెన్ కర్రీకి ఆయిల్ పట్టదా, నాన్ వెజ్కి పట్టదా అని. యాక్చువల్గా పట్టింది, బట్ మేము బయట తింటున్నాం కాబట్టి మా దగ్గర ఏం స్పూన్స్ ఏం లేవన్నమాట కలుపుకోవడానికి. ఇది సడన్గా అనుకున్న ప్లాన్ కాబట్టి నాకు ఆయిల్ అంతా ఎట్లా కలపాలో అర్థం కాలేదు. సో పైన ఆయిల్ వంచేసాను. మేబీ ఇంట్లో అయితే కలుపుకొని తింటే అంత ఆయిల్ మనకు ఒక్కరికే పడదు కదా. సో ఫస్ట్ వేసుకునే వాళ్ళకి ఆయిల్ ఎక్కువ పడిద్దని పక్కన పెట్టాను అనమాట. సో దీనికి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. తర్వాత వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో నేను ఫస్ట్ మీకు చూపించేస్తున్నాను చూడండి, ఇలా ఉంది నా ప్లేట్ అయితే ఆఫ్టర్ ఆల్. అండ్ ఇది 270 రూపీస్కి మాకైతే ముగ్గురికి సరిపోయిందండి ఫుడ్.
చాలా అంటే చాలా ఎక్కువ రైసే ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైయే కలుపుకున్నాను. చికెన్ ఫ్రై చాలా బాగుందనమాట. అంటే మైల్డ్‌గా ఉన్నాయి స్పైసెస్ కానీ, లేకపోతే ఆ మసాలాలు కానీ మరీ ఎక్కువైతే వేయలేదనమాట. ఎవరైనా తినగలిగే అంత స్పైసెస్ ఉన్నాయి. ఇది తిన్నంత సేపు నాకు హోమ్లీ ఫీలింగే వచ్చింది. అండ్ ఈ చికెన్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. మంచిగా కుక్ అయిందనమాట. చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది. సెట్ అయింది ఈ బగారాలోకి. అండ్ తర్వాత చికెన్ కర్రీ తిన్నానండి. చికెన్ కర్రీ ఓకేష్‌గా ఉంది. అండ్ బాగుంది. బట్ నాకు బగారా ఆ ఫ్రై అంత ఇంప్రెస్ అయితే చేయలేదనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ 2 తిన్న తర్వాత నేను సాంబార్ కూడా ట్రై చేద్దాం అనుకున్నానండి. సో సాంబార్ అయితే ఏసుకున్నాను. సాంబార్ విషయానికొస్తే సాంబార్ కొంచెం తిక్కుగానే ఉంది. బట్ టేస్ట్ విషయానికొస్తే నాకు యావరేజ్ అనిపించిందనమాట. సూపర్ అని నేను చెప్పను, బట్ బానే ఉంది. ఈ సాంబార్‌లోకి ఆ చికెన్ నంచుకొని తింటే మంచిగా ఉందనమాట. సో ఫైనల్‌గా తినేసి ఇంటికి గూడా వచ్చేసామనమాట. ఇప్పుడైతే ఓవరాల్ రివ్యూ అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ అనమాట మేము తీసుకుంది. అండ్ ఇక్కడ బిర్యానీ అలా ఏం లేదు. బగారా రైసే ఇస్తారనమాట. అండ్ ఈ రైస్ కూడా నేను చెప్పినట్టు నార్మల్ రైసే యూజ్ చేశారు. సో దీంట్లో బాస్మతి రైస్ అలాంటియేం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకనంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి నార్మల్ మనం ఇంట్లో గనుక చేసుకుంటే ఎట్లా ఉంటదో అట్లనే ఉందనమాట. స్పైసెస్ కానీ, కారం గానీ అస్సలకంటే అసలకి ఎక్కువ లేవు. ఇలాంటి ఫుడ్ కోర్ట్స్‌లో ఉండే బెనిఫిట్ ఏందంటే, ఆ రోజు ఫుడ్ ఆ రోజే దొరుకుతది. అంటే ముందు రోజు ఫుడ్ అలా ఏమి అంటే వాళ్ళు ఉంచరు. అండ్ నాకు కూడా వీళ్ళ చికెన్ గానీ, లేకపోతే ఫుడ్ గానీ చాలా ఫ్రెష్‌గా అనిపించిందనమాట. ఇచ్చిన దాంట్లో వర్త్ అనే అనిపించింది. మిగతావైతే నేను టేస్ట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చెప్పాం కదా! ఆల్రెడీ మటన్ అయితే అయిపోయిందనమాట మేము వెళ్ళేటప్పటికి. సో మీరెవరైనా మటన్ తినాలంటే కన్ఫర్మ్‌గా 1 కల్లా వెళ్ళండి. అండ్ చాలా అంటే చాలా రష్‌గా ఉంటదంట జనరల్‌గా గూడా. మేము 2కెళ్తేనే అంత రష్‌గా ఉంది. బట్ చాలా మంచిగా పిలిచి, మంచిగా అయితే మాట్లాడారు. బయట గూడా మన ఇంటి ఫ్లేవర్స్ తినాలి అనుకున్నోళ్ళకి ఇది బావుంటది గానీ, బయట మషాలాలు, బయట ఫ్లేవర్స్, బయట బిర్యానీ టైప్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది సెట్ కాదనమాట. సో, ఇచ్చిన కాస్ట్‌కి, ఇచ్చిన దానికైతే వర్త్ అనే చెప్తాను. ఈ 2 ఐటెమ్స్ అయితే. సో, నేనెక్కువ మటన్ గూడా తినను గాబట్టి, సో, మటన్ గురించి నాకు ఐడియా లేదు అక్కడ ఎలా ఉంటదో. బట్ చికెన్ విషయానికొస్తే మాత్రం చికెన్ చాలా బావుంది. మనం ఇంట్లో వండుకున్నట్టే ఉంది. ఇన్ని సార్లు ఎందుకు హోమ్లీ ఫుడ్ అని చెప్తున్నానంటే కొంతమంది బయట రెస్టారెంట్స్‌కెళ్ళి ఇంట్లో తిన్నట్టే బయట కూడా తినేటప్పుడు బయటకెందుకెళ్ళాలి అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళకైతే మేబీ ఇది సెట్ కాదు. ఇంకొకటేందంటే కొంతమంది చెప్పారు వాటరీగా ఉంది కర్రీ అని. మాకిచ్చిన చికెన్ కర్రీ అయితే అట్లేం లేదు. బట్ కొంచెం ఎక్కువ ఆయిల్ అనిపిచ్చింది. మేబీ చికెన్ కర్రీలో ఆయిల్ ఆబ్వియస్‌గా పట్టిద్ది కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. అదర్ దాన్ దట్ అదంతా బానే ఉందనమాట. ఫస్ట్ నాకు రీసెంట్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఎక్కడైనా బయటికెళ్ళి ఫుడ్ కోర్ట్స్‌లో గానీ, వాటిల్లో తింటే కొన్ని సార్లు మనకి కడుపులో పెయినొస్తుంది. ఎక్కువ కారం వల్లేమో. బట్ ఇక్కడ తిన్న తర్వాత నాకు అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. మంచిగానే అనిపిచ్చిందనమాట. అండ్ పొలైట్‌గా మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ వెళ్ళినోళ్ళందరిని గూడా. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే డెఫినెట్‌గా కుమారి ఆంటీ ఫుడ్‌నయితే మీరు ట్రై చేయొచ్చు. మంచి ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. అండ్ పార్సెల్ ఉంది గాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా, ప్రశాంతంగా తీసుకెళ్ళి మేము బొటానికల్ గార్డెన్స్‌లో అయితే కూర్చొని తిన్నాము. సో, బొటానికల్ గార్డెన్స్ రివ్యూ గూడా నేను ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా బొటానికల్ గార్డెన్స్ రివ్యూ కూడా చూడండి. అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్స్ కూడా ఒక 10 మినిట్సే. ఒక పిక్నిక్ లాగా ఎవరన్నా వెళ్ళాలనుకున్నారు, ఇంట్లో వండుకోవడానికి కుదరలేదనుకోండి, అప్పుడు ఇలాంటి ఆప్షన్స్ పెట్టుకొని చక్కగా అక్కడ తీసేసుకొని వెళ్ళిపోయి మంచిగా ఒక డే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒక రోజు చక్కగా ఒక సండే అయితే మంచిగా సరిపోయిద్దనమాట. సో, ఓవరాల్‌గా నాకు వీళ్ళ ఫుడ్‌కి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 8/10 అనమాట. సో, మీరెవరన్నా కుమారి ఆంటీ స్టాల్‌లో ట్రై చేశారా? అండ్ ఏం నేను ఇంకెక్కడెక్కడ ట్రై చేయాలో గూడా మీరు చెప్పండి.